జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణానగర్ లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము. నేను సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని మీరు, నేను మొన్నటి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు, మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి తెచ్చిండు? లేవు అన్నప్పుడు ఎక్కడి తెచ్చిండు పైసలు? పాకిస్తాన్ తెచ్చిండా, బంగ్లాదేశ్ తెచ్చిండా? సరే కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు దొంగనోట్లను పెట్టిన వచ్చాడు, దొంగతనం చేసిన వచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారు గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరకు పోయి, సార్ తెలంగాణ కేంద్రానికి, కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరకు పోయి, సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధికి వేరే ఆధారం లేదు. ఇలా గుర్తుంచుకోండి. ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, ఈ అరాచకాలు కావన్నా, అవినీతి కావన్నా, ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే, నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000. ఏది 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే పిరోడేరు వాళ్ళకే ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశమంతా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే చంపిన పైసలు 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్కా లెక్క పెట్టుకుని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఎవరికిస్తున్నారు? 5,000 7,000 ఎవరికిస్తున్నారు? ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి మీద చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం పికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీహిల్స్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్ అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు వాళ్ళు చేసుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టుకొని వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది, విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ మేమేమంటున్నాం? అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలి.
కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నిస్తూనే మతం కోణంతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇమాములా పట్టుకున్నది, పైసలు ఇస్తున్నది 100 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీలు ఎంఏం పార్టీ సంకలేసుకొని పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు రెండు పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓటు అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తురుకోళ్ల ఇళ్ల మీద పడి 5,000, 7,000 రూపాయలు ఇస్తున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు. ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం ఈ బాధలు బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టోపీలు పెట్టుకుని మసీదులో నమాజ్ చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇలా మేమెక్కడన్నా మసీదుల పొంటి తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో? కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి జూబ్లీస్ ఓటర్ మహాశయులారా, మీరిచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని, భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము. మా నాయకులు, మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకన్నా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లను. నువ్వు ఇండోలో ఏం బీకినావు అంటున్నారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం బీకినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు. ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2,500 రూపాయల కోసం కొట్లాడతాం. నాకేం కాదు అని విర్రవీగిన కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడలే, జైళ్లకు భయపడలే, లాఠీ దెబ్బలకు భయపడలే. ఒక్కొక్కరి మీద వందల కేసులు మా మీద ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోలీసులు ఒక్క లాఠీ ఇస్తే బిల్లాపిస్తుంది అనుకొని దుబాయ్ మస్కర్ వారిపోతారు.